హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దయా సంతోష్ అనిల్ కుమార్. నేను మీ అరుణ స్వర్ణలత. ఎలా ఉన్నారండి? బాగున్నారా మీరందరూ? ఫ్రెండ్స్, రాయలసీమ స్పెషల్ రెసిపీస్ ఎంతో ఈజీగా, ఎంతో టేస్టీగా, కొత్తగా వంట చేసేవారైనా సరే పర్ఫెక్ట్గా చేయగలిగేలాగా మన రెసిపీస్ ఉంటాయండి. ఇవాళ మన వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ బీరకాయ క్యారెట్ కర్రీ అండి. మరి ఈ బీరకాయ క్యారెట్ కర్రీకి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటి, ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. కర్రీ తయారు చేయడం కోసము మనము 1/2 కిలో బీరకాయలను తీసుకున్నామండి. ఇప్పుడు ఈ బీరకాయల్ని పీల్ తీసి పెట్టుకోవాలండి. ఇక్కడ మనం చూపిస్తున్నటువంటి ఈ వెజిటబుల్స్ అన్నిటినీ శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. 2 పచ్చిమిర్చీలను సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. 2 క్యారెట్లను సన్నని ముక్కలుగా కట్ చేసుకోవాలండి. 2 టమాటాలని సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా తీసుకోవాలండి. 2 కరివేపాకు రెమ్మల్ని కూడా తీసుకోవాలండి. ఇప్పుడు మనము పీల్ తీసి పెట్టుకున్నటువంటి బీరకాయను సన్నని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం కర్రీ ప్రిపేర్ చేయడానికి ముందుగా మనం ఒక కడాయిని తీసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోవాలండి. ఈ ఆయిల్ కాస్త హీట్ అయిన వెంటనే ఇందులో జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలను వేసుకోవాలండి. ఇవి కాస్త చిటపటలాడుతున్నప్పుడే ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే కరివేపాకును కూడా వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్నటువంటి క్యారెట్ ముక్కలను కూడా ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపును వేసుకోవాలండి. కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటో ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 2 టేబుల్ స్పూన్ల కారం పొడిని వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే 1/2 టీ స్పూన్ హోమ్మేడ్ ధనియా పౌడర్ను వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ ముక్కలన్నిటినీ ఇందులో వేసుకోవాలండి. ఈ మిశ్రమం అంతటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మనం మంటను లో ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే చాలండి, మనకు కర్రీ ప్రిపేర్ అయిపోతుంది. ఇందులో మనము వాటర్ను యాడ్ చేయడం లేదండి. బీరకాయలో, టమాటోలో ఆల్రెడీ వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది కాబట్టి ఆ వాటర్తోనే ఇది బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా వేసుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, మనకు కర్రీ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు ఈ కర్రీ మీద కాస్త కొత్తిమీరను చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వావ్, సూపర్ టేస్ట్ అండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, ఈ కర్రీని మీరు కూడా ప్రిపేర్ చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్. ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఫ్రెండ్స్.